శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లో ముగ్గురు మరణించారు. అయితే ఒక బైకర్ని తప్పించబోయి లారీ వేగంతో డివైడర్ దాటి అవతల వైపుగా వస్తున్నటువంటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటన సోంపేట మండలం బారువా నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా ఒక బైక్ వెళ్తోంది. అయితే ఆ బైక్ని తప్పించబోయి ఈ డివైడర్ పైకి ఎక్కింది లారీ. అటువైపుగా అవతల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారును లారీ వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్లో ఒకరు మరణించారు. సో మరికొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు. సో మృతుల్లో 10 ఏళ్ల బాలిక, 9 రోజుల పాప, ఇద్దరు చిన్నపిల్లలే, మరొక మహిళ కూడా ఉంది. సో మరో కారు డ్రైవర్, అంటే ఆ కారులో ప్రయాణించినటువంటి సమయంలో కారు డ్రైవర్ ఈ ఘటనతో కోమాలకు వెళ్ళిపోయాడంట. సో మృతులంతా కూడా ఒడిశాకు చెందినటువంటి ఆర్మీ కుటుంబంగా తెలుస్తుంది. విజువల్స్లో చూస్తున్నాం. సో అవతల వైపు నుంచి ఇప్పుడు ఏదైతే కారు ఉందో కార్ అవతల వైపు నుంచి వస్తోంది. డ్రైవర్ టువర్డ్స్ లారీ అటువైపు వెళ్తోంది. సో లారీ ముందుగా ఒక బైకర్ వెళ్తూ ఉంటే ఆ బైకర్ని తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కేసింది. అంటే ఎంత అదుపు తప్పింది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉందో అర్థమవుతోంది.